నెల్లూరు నగరపాలక సంస్థ 2026-27 బడ్జెట్పై సిపిఎం నగర రూరల్ కమిటీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 2025-26 సంవత్సరానికి 706 కోట్ల బడ్జెట్ అంచనా వేయగా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 399 కోట్లు మాత్రమే వినియోగంలోకి వచ్చాయని వక్తలు పేర్కొన్నారు. ఆ మొత్తంలో 310 కోట్లకు పైగా ప్రజల నుంచే పన్నుల రూపంలో వసూలు చేయడం వల్ల ప్రజలపై భారం పెరిగిందని విమర్శించారు. 2026-27 బడ్జెట్ ను ప్రజా అనుకూలంగా రూపొందించి పన్నుల భారాన్ని తగ్గిస్తూ అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 31వ తారీఖున మన నెల్లూరు నగరపాలక సంస్థ బడ్జెట్ పైన సమావేశం నిర్వహించి ఈ యొక్క రాబోయే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో గతంలో ప్రవేశపెట్టే బడ్జెట్కి అట్లాగే ఆచరణలో జరిగిన దానికి ఎంతో వ్యత్యాసం ఉందని చెప్పేదానికి గత ఆర్థిక సంవత్సరంలో 706 కోట్ల 79,09,766 రూపాయలు బడ్జెట్గా చూపిస్తే అది కాస్త సవరించిన బడ్జెట్లో 399 కోట్ల 32,64,320 రూపాయలు అయింది. ఇప్పుడు మరలా ఈ రాబోయే ఆర్థిక సంవత్సరానికి వచ్చే జమలు 492 కోట్ల 76,52,290 రూపాయలుగా చూపిస్తూ ఉన్నారు. అట్లాగే ఖర్చులకు సంబంధించి కూడా 473 కోట్ల 31,30,30,000 రూపాయలుగా చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గతంలో మనం చూసాం. గతంలో బడ్జెట్ జమలు వచ్చేదానికి వాస్తవంగా ఆచరణకి చాలా తేడా కనిపించింది. ఈ రాబోయే బడ్జెట్ సంబంధించిన కూడా చూపించిన దానికి వాస్తవానికి ఎంత తేడా ఉండదో చెప్పలేని పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఉండే పాలసీ ప్రజలకి కల్పించే మౌలిక సదుపాయాల కల్పన సంబంధించి ఎంత బడ్జెట్ అయితే అవసరం అవుతుందో ఆ బడ్జెట్ని ప్రజలపైన ఆస్తి పన్ను రూపంలో కానీ అంటే వివిధ రకాల ఛార్జెస్ రూపంలో కానీ వసూలు చేసి ఆ విధంగానే అభివృద్ధి పనులకు కానీ అట్లాగే ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించి కానీ ఆ యొక్క నగరపాలక సంస్థలు కానీ స్థానిక సంస్థలు ఏవైనా కానీ వాటి యొక్క బడ్జెట్ని వాళ్ళే కలెక్ట్ చేసుకోవాలనే పద్ధతిలో ప్రభుత్వం సాగుతూ ఉంది. కానీ ప్రజల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వివిధ రూపాల్లో పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు. ఆ వసూలు చేసిన పన్నుల్లో స్థానిక సంస్థలకి రావాల్సిన దావాషాన్ని ఇవ్వకుండా ప్రజలపైన మరిన్ని భారాలు మోపే విధంగా చేస్తున్నారు. అలా కాకుండా స్టాంపు డ్యూటీకి సంబంధించి కానీ మోటార్ వెహికల్ ట్యాక్స్ సంబంధించి కానీ అంటే ఈ రకంగా జిఎస్టీ సంబంధించి కానీ వివిధ రూపాయలు వసూలు చేసే ట్యాక్స్ రేట్లో కూడా ఖచ్చితంగా మన యొక్క నగరపాలక సంస్థకి రావాల్సిన దామాషా ఖచ్చితంగా ఇచ్చి తీరాలా. ఆ విధంగా ఇచ్చే విధంగా మన యొక్క నగరపాలక సంస్థ వైపు నుంచి ప్రభుత్వానికి నివేదిక పంపించాలా. అట్లాగే మన యొక్క పాలకులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులను రాబట్టుకోవాలా. అట్లాగే మనకు ఉన్నటువంటి స్థానిక తెలుగుదేశం ప్రభుత్వం గత ప్రభుత్వం చెత్త పని చేసింది, ఆ పని చేసిందని ఆ వైసీపీ ప్రభుత్వాన్ని కూలగొట్టారు. అయితే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనులేంది, పేదల కొట్టు కాంట్రాక్టర్లకు పెట్టు అనే విధంగా ఈరోజు తయారైంది. ఈరోజు మున్సిపాలిటీ కొత్తగా బడ్జెట్ 37వ తేదీ ఆ యొక్క పన్నుల యొక్క పద్దుల బడ్జెట్ కానీ చూసినట్లయితే పేద ప్రజల నడ్డి విరోధానికి ఈరోజు ప్రభుత్వం రెడీ అయిపోయింది. ఎలాంటి గ్రాంట్లు పైనుంచి రాకుండా ఈరోజు స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసేస్తున్నారు. 73-74 అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు 74th అమెండ్మెంట్ ఆ యొక్క ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో దానికి సంబంధించిన పన్నులు ఈరోజు ఖాళీ స్థలాలు కనిపిస్తూ కోర్టు కనిపిస్తుంది. దీనికి మేము ట్యాక్స్ వేస్తున్నాం. ఈ విధంగా గట్టి పన్నులు ఇప్పటి ముప్పుడుగా పెంచేశారు. ఈరోజు పేద ప్రజలు అనేవాళ్ళు కోర్టు కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులకి వచ్చేసినాయి. కాబట్టి ఈరోజు మున్సిపాలిటీ అధికారులు వీళ్ళందరూ కూడా ఒక మొక్కని
వాళ్ళు మున్సిపాలిటీ మీరు గత సంవత్సరం మీరు చూస్తే ఒక మొక్కను వాళ్ళు ప్లాంటేషన్ చేశారంటే ఒక మొక్క ఖరీదు 5,000 రూపాయలు. 5,000 రూపాయలు ఒక మొక్క కోసం ఖర్చు పెట్టారంటే మీరు చూడండి, నెల్లూరులో 5,000 రూపాయలు విలువ చేసిన మొక్కలు ఎన్ని ఉన్నాయో. ఈ విధంగా ప్రతి ఒక్క వెహికల్స్ విషయంలో కానీ ఇప్పటికిప్పుడుగా కాంట్రాక్టర్లకి దోచిపెట్టి ఈరోజు నెల్లూరు ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని ఈరోజు సిపిఎం పార్టీ యొక్క రౌండ్ టేబుల్ని దీనికోసం ఏర్పాటు చేయబడింది. ఇది కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా భాగస్వామ్య పక్షాలందరూ కూడా మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రజల యొక్క నడ్డివిచ్చే ఈ మున్సిపాలిటీ చట్టాలు కానీ ఈ విధంగా పన్నుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. డబ్బులు రెండింతలు ఈరోజు పన్నుల వసూళ్లు ఏ విధంగా సాధ్యమయ్యాయి? ప్రజల మీద తీవ్రమైన గుదిబండ మోపారు. వేరేం చేస్తామంటే ఇంటి పన్నులు సరి చేస్తూ ఉన్నాను. ఒక్క కొలాయిలో కూడా నీళ్ళు రావడం లేదు. కొలాయిల్లో నీళ్లు రాకుండా 1,000 రూపాయల కొలాయి పన్నులు పంపిస్తున్నారు. మరొక అంశం, 310 కోట్ల రూపాయలు పన్నుల రూపాయన వసూలు చేసిన డబ్బుని పంది కుక్కుల్లా మేస్తూ ఉన్నారు. ఈ కార్పొరేషన్లో పాలకులు ట్రాక్టర్ల, ప్రైవేటు ట్రాక్టర్ల పేరుతో, చెట్లు నాటడం పేరుతో, కోర్టు లాయర్ల ఫీజుల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పంది కుక్కుల్లాగా ఈరోజు దోచుకు తింటా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ మంత్రి, ఈ ఎమ్మెల్యే వీళ్ళు ఉన్నది ఎందుకు? ప్రభుత్వం నుంచి పోరాడి గ్రాంట్లు తేవడానికి. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి గ్రాంట్లు లేకుండా అభివృద్ధి అంటే మేమంటే అభివృద్ధి అన్నట్టు అక్కడ ఇక్కడ ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు. చివరికి చిట్టా చూస్తే, చిట్టా విప్పితే అర్థమవుతా ఉంది. ఈరోజు ప్రజలకు అర్థం కావాలని అనుకోవచ్చు, కానీ బడ్జెట్ సమావేశాన్ని చూస్తే పూర్తిగా 100% జీరో నిధులు. ప్రభుత్వం నుంచి రాబట్టినటువంటి నిధులు జీరో నిధులు. ఇది సరైంది కాదు. ఈ పాలకుల తీరు మారాలి, ఈ పాలకుల వైఖరి మారాలి. ప్రజలు పడుతున్న ఇబ్బందులు, భారాలని తక్షణమే ఆ ఇబ్బందులు పరిష్కరించాలని చెప్పి తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు ఈ పాలకులు ఎదుర్కోక తప్పదు. ఇప్పటికైనా ప్రజల మీద మోపుతున్న భారాలు ఆపాలి. ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు 100 ఉన్నాయి. అక్రమ లేఅవుట్లు ఉన్నాయి, అక్రమ బిల్డింగులు ఉన్నాయి. చోటా రాజకీయ నాయకులకి వాళ్లతో తిరిగేటటువంటి వాళ్ళ అనుచరులు మొత్తాన్ని కూడా ఈరోజు అక్రమ లేఅవుట్లు, అక్రమ నిర్మాణాలతో ఉన్నాయి. సాధారణ ప్రజలు, చిన్న వ్యాపారస్తుల మీద భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు భారాలు మోపుతా ఉన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఓట్లేసి ప్రజలు ఎన్నుకున్నటువంటి కార్పొరేటర్లు మీ గళాన్ని, మీ స్వరాన్ని ప్రజల పక్షాన చివరి సంవత్సరంలో అయినా, ఇది చివరి సంవత్సరం, రాబోయేటటువంటి ఈ సంవత్సరం చివరి కానీ వచ్చే ఏడాది కానీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికైనా ప్రజలు ఓట్లేసిన దానికి మీ బాధ్యతను నిర్వర్తించండి అని 31వ తేదీ మంగళవారం జరిగేటటువంటి బడ్జెట్ ప్రజానుకూల బడ్జెట్గా ఉండాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము కోరుకుంటున్నాం. పరిపాలనలో అత్యంత కీలకమైనటువంటి బడ్జెట్ సమావేశం మార్చి 31వ తేదీ మంగళవారం పాలకవర్గ సమావేశం జరగబోతా ఉంది. ఈ పాలకవర్గ సమావేశం సందర్భంగా బడ్జెట్ ఎలా ఉండాలి, నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో రూపొందించబోయేటటువంటి బడ్జెట్ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం సిపిఎం పార్టీ మరియు ఇతర రాజకీయ పక్షాలని ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతూ ఉన్నది. అయితే మనం గడిచిన సంవత్సరంలో బడ్జెట్ పరిస్థితి ఎలా ఉందని మనం ఒక్కసారి గమనిస్తే 706 కోట్ల రూపాయలతో 2025-26 సంవత్సరానికి 706 కోట్ల రూపాయలతో బడ్జెట్ని తయారు చేశారు గత సంవత్సరం. ఈ రాష్ట్రానికి పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రులు ఉన్నటువంటి సొంత కార్పొరేషను, స్వయాన ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సొంత కార్పొరేషన్లో 706 కోట్ల రూపాయలతో బడ్జెట్ గత సంవత్సరం తయారు చేస్తే 706 కోట్ల బడ్జెట్ 399 కోట్లకు పడిపోయింది. కేవలం 399 అంటే సగానికి బడ్జెట్ పడిపోయింది. ఈ పడిపోయినటువంటి బడ్జెట్లో కూడా 310 కోట్ల రూపాయలు పన్నుల రూపాయల ప్రజల దగ్గర వసూలు చేసిన డబ్బు 310 కోట్ల రూపాయలు. ఏ మాత్రం కూడా ప్రభుత్వం వైపు నుంచి గ్రాంట్ల రూపంలో మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు సిపిఎం పార్టీగా ఇతర ఉన్నటువంటి ఇక్కడ రాజకీయ పక్షాలుగా మేము ఒక్కటే అడుగుతున్నాం. ఈ నెల్లూరు నగరపాలక సంస్థ అనేది ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న సంస్థ లేదా ప్రైవేట్ ఏజెన్సీనా? ఒక ప్రైవేట్ ఏజెన్సీగా మార్చేశారు ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థని. పన్నుల రూపంలో గొంతు మీద కత్తి పెట్టి
నెల్లూరు నగర చరిత్రలో ఇంతవరకు కూడా పన్ను కట్టలేదని చెప్పి ప్రజలకి కోర్టు నోటీసులు పంపించడం, ఇల్లు ఏల వేస్తామని చెప్పి దౌర్జన్యాలు, బెదిరింపులు, ఈరోజు చిన్న వ్యాపారస్తులు కానీ గృహ వినియోగదారులు కానీ మంచినీళ్ల కోసం అని చెప్పి కొరడా చూపిస్తున్నట్టు ఈరోజు అధికారుల్ని గుంపులుగా ప్రజల ఇళ్ల మీదకి తరుగుతూ ఉన్నారు. భయభ్రాంతులకు గురైపోతున్నారు ప్రజలందరూ. చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్నపాటి వ్యాపారస్తులు రోడ్ల మీద జాంకాయలు, పళ్ళు, పూలు అమ్ముకునేటటువంటి నెల్లూరు నగరపాలకులు గురి చేస్తూ ఉన్నారు. 310 కోట్ల రూపాయలు పన్నుల రూపాయన వసూలు చేసి మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు ప్రజాప్రతినిధులుగా? ఈ నెల్లూరు నగరపాలక సంస్థలో కార్పొరేటర్లు దిష్టి బొమ్మల్లాగా తయారై ఉన్నారు. కార్పొరేటర్లు అని అంటే ప్రజలకి మేలు చేయాలి, ప్రత్యామ్నాయ మార్గాలు ఎతకాలి, ఇంటి పన్నులు కాదు, కొలాయి పన్నులు కాదు, ఇష్టానుసారంగా పెంచడం కాదు. రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది, 1 సంవత్సరానికి 15% మించి పన్నులు పెంచకూడదని. ఈరోజు 100 రూపాయలు ఉన్న పన్ను ఒక ఇంటికి 100 రూపాయలు వస్తుంటే అదే ఇంటికి ఈరోజు 2500 రూపాయలు వేశారు పన్ను. 180% ఇదే పద్ధతుల్లో సవరించారు. పోయిన సంవత్సరం మన నెల్లూరు నగరపాలక సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో వర్కింగ్ ఉమెన్స్ తోటి ఈ సదస్సు జరుగుతుంది. అంటే సమాజ పరంగా చూసినట్లయితే ఈరోజు భార్య భర్త ఇద్దరు వెళ్ళి పనిచేయండి, కుటుంబాలు జరిగే పరిస్థితుల్లో. ఇంకోవైపు చూస్తే స్కీమ్ వర్కర్స్లో మహిళలు అంగన్వాడీ కానీ, ఆశా రంగంలో కానీ, మధ్యాహ్న భోజన కార్మికులుగా కానీ, మున్సిపల్ రంగంలో కానీ అనేక రంగాల్లో మహిళలు పనిచేస్తున్నారు. కానీ ఒకవైపు చూస్తే ప్రభుత్వ పథకాలన్నీ కింది వరకు తీసుకెళ్లడంలో వీళ్ళ పాత్ర కీలకంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. కానీ వారి యొక్క సమస్యలు, కనీస వేతనాలు, వారి సమస్యల మీద పరిష్కార మార్గాలు అయితే ఈ ప్రభుత్వాలు చూడట్లేదు. వీళ్ళని స్కీమ్ వర్కర్స్గానే ఉపయోగించుకుంటున్నారు. ఇంకోవైపు చూస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైనా ఉంటే ఈరోజు వేస్తున్నాం తల్లికి వందనం అనేటువంటి పేరుతో కానీ, పెన్షన్స్ కానీ, లేదా బ్యాంకు నుండి ఏదైనా వ్యక్తిగత రుణాలు ఇవ్వాలంటే మాత్రం మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, మీరు అర్హులు కాదు అనేటువంటి చెప్తున్నారు. సంక్షేమ పథకాలకు వచ్చేసరికి బిడ్డలు ఏదైనా పేదలు ఉన్నటువంటి బిడ్డలు చదువుకుంటుంటే వాళ్ళకి మాత్రం తల్లికి వందనం రాదు, పెన్షన్ దగ్గరికి వస్తే మాత్రం నువ్వు ప్రభుత్వ ఉద్యోగి అంటారు. ఏదైనా బ్యాంక్ లోన్ దగ్గరికి వెళ్తే మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, మీకు లోన్స్ ఇవ్వము అంటే ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ఏదైనా లోన్స్ ఉంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, కానీ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు. ఇట్లా 2 నాలుగుల ధోరణిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇంకొక ప్రధాన అంశం చూస్తే స్వాతంత్రం రాకముందు ఎన్నో సంవత్సరాల కార్మిక సంఘాల యొక్క పోరాట ఫలితంగా కార్మిక చట్టాలను తీసుకొస్తే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వాటిని 4 లేబర్ కోడ్లుగా చేసి అణగదొక్కే ప్రయత్నం చేసింది. ఏదైతే ఆ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తిగా తీసుకొని మాకు పని గంటలు కావాలి, ఓటు హక్కు కావాలని ఎంతోమంది ప్రాణాలు బలిదానం చేసిన ఫలితంగా తెచ్చుకున్నటువంటి చట్టాలను పక్కన పెట్టి మహిళల్ని ఈరోజు రాత్రి షిఫ్టుల్లో కూడా పనిచేసే విధంగా చట్టాన్ని తీసుకొచ్చారు. మరి ఇంట్లో ఉన్న, బయట ఉన్న, గుడి బడి ఎక్కడ కూడా రక్షణ లేని పరిస్థితుల్లో రక్షణ కల్పించేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు లేవు. ఇంకోవైపు చూస్తే సమాజ పరంగా ఈరోజు యువతను మత్తులో తూలే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. గంజాయి కానీ, మత్తు పదార్థాలు కానీ, మందు కానీ ఏళ్ళై పారిస్తూ ఉన్నారు. ఒకవైపు యువత వాళ్ళు చెడు వ్యసనాలకు బానిసలై వారి బంగారు భవిష్యత్తుని పణంగా పెడుతున్నారు. బిడ్డల మీద ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు ఆ బిడ్డ భవిష్యత్తును కోల్పోతే వాళ్ళు కడుపు శోకం మిగులుతుంది తప్ప వేరేది లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాల మెడలు ఉంచేదానికి ఈరోజు జరిగేటువంటి సదస్సులో శ్రామిక మహిళలందరూ కూడా ఐక్యం అవుతారని, రాబోయేటువంటి రోజుల్లో వారి యొక్క సమస్యల మీద కానీ, వాళ్ళ యొక్క రావాల్సినటువంటి చట్టాల కోసం కానీ, రావాల్సినటువంటి హక్కుల కోసం కానీ పోరాట రూపాన్ని దాల్స్తారని మేము తెలియజేస్తున్నాం. సగం అవనిలో సగం, అదేవిధంగా ఈ దేశంలో ఈ ప్రపంచంలో సగం అంటున్నారు. ఆస్తి అవసరాలకు వచ్చేటప్పటికి శూన్యంగానే ఉంటా ఉంది. ఈరోజు మహిళలు అనేక రంగాలు చైతన్యమయ్యి విమానాలు తోలేవాళ్ళు, ట్రైన్లు తోలేవాళ్ళు, తాడి చెట్లకి కళ్ళు తీసేవాళ్ళు అనేక రంగాలప్పటికీ మహిళల్ని సెకండరీగా చూస్తున్నారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయి. అదేవిధంగా మహిళలు ఏ స్థాయిలో ఉంటా మహిళలుగానే చూస్తూ ఉన్నారు. మనం చూసే ఇంతకు ముందు 1984లో ఈ దేశ ప్రధాని ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పటికీ ఒరిస్సాలో ఉన్న జగన్నాథ దేవాలయంలో ఆహ్వానించామని ఎదవరాలని చెప్పేసి గుళ్ళకి రాయకూడ చేసిన పరిస్థితి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మన ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి గారు వర్మ గారిని కూడా కూర్చోడానికి కుర్చీయకుండా నిలబెట్టిన పరిస్థితి చూస్తున్నాం. ఆ పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పట్ల
చాలా ఇదిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రభుత్వం చేసే చట్టాలు ఎక్కడ అమలు జరుగుతూ ఉంది. ఈ మధ్య కూడా చూస్తూ ఉన్నాం, సుప్రీంకోర్టు చెప్తా ఉంది ఋతుక్రమంలో సెలవులు ఎందుకు, ఉద్యోగాలు పోతే సెలవులు అవసరం లేని పద్ధతులు చెప్తా ఉంది. కానీ ఖచ్చితంగా మహిళలకి ఏ రంగంలో పనిచేసే మహిళలకైనా ఋతుక్రమంలో సెలవులు ఖచ్చితంగా ఇవ్వాలి. అది సృష్టి ధర్మము. అందుకని సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా మహిళల్ని గౌరవించాలి. మహిళల్ని గౌరవించలేని ప్రభుత్వాలు కూడా పోయిన పరిస్థితిగా ఉండే. అందుకని ఈరోజు ఈ సదస్సు మహిళా చట్టాలను అమలు చేసే విధంగా ప్రభుత్వం మెడలు ఉంచే విధంగా ఈ సదస్సు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దుగ్గురాల అన్నపూర్ణమ్మ, శ్రామిక మహిళా జిల్లా కమిటీ. Please subscribe SS News AP.